చాలా సంతోషం ఈరోజు మీరు అందరు వచ్చారు కదా. సండే ఈవినింగ్ అండ్ ఆల్సో 21 nights ఆఫ్ ప్రేయర్. గాడ్ సీస్ యువర్ హార్ట్. ఇక్కడ వచ్చినటువంటి వారు నిజంగా ఆశతో వచ్చారు, నాకు అర్థమైపోతా ఉంది. ఈ సిటీలో ఈ ట్రాఫిక్లో కొంతమంది అయితే దగ్గర కూడా కాదు, నాకు తెలిసి కొంతమంది చాలా దూరాల నుంచి వచ్చారు. కొంతమంది నాకు తెలిసి కొన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకొని కూడా వచ్చి ఉంటారు. అవునా? దేవుని సన్నిధిలో మీరు వచ్చారు. ఆల్రెడీ దేవుడు మనల్ని దర్శించాడు. ఎంతమందిని దర్శించాడు చెప్పండి? నేనైతే ఐ వాజ్ లాస్ట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎప్పుడు మేము 6:30కి వచ్చాను. నేను ఈ మందిరంలోనికి 6:30కి వచ్చాను. 6:30 నుంచి కూడా ప్రార్థనలో గడుపుతా ఉన్నాను. 7 మీటింగ్ అన్నాం కదా, 7కి మెల్లగా కొంతమంది వచ్చారు. 7:15 నుంచి ఆల్రెడీ ఇక్కడ 7 నుంచి యాక్చువల్లీ 7 నుంచి స్టార్ట్ అయిపోయింది. 7 నుంచి దేవుని బలమైన సన్నిధి ఈ ప్రాంగణంలో ఉన్నది. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మన మధ్యలో కార్యాలు చేస్తున్నాడు. ఆరాధన సమయంలో నేనైతే ఎంతగానో దీవించబడ్డాను. దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను నీకు తోడు. గాడ్ ఈజ్ ఫర్ మీ, గాడ్ ఈజ్ ఫర్ అస్, గాడ్ ఈజ్ విత్ అస్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అందరూ అనుకుంటారు, అయ్యో ఎవ్వరు లేరండి. మీరు మిడిల్ ఏజ్డ్ పీపుల్ అయితే, ఒకప్పుడు మా తల్లిదండ్రులు ఉండేనండి నాకు, కానీ ఈరోజు మా తల్లిదండ్రులు నా పక్కన లేరు, నేను ఒంటరి వాడని, ఒంటరి దానని అనుకుంటున్నారేమో. ఇందాక నేను చెప్పినట్లుగా కొంతమంది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, నా అనుకున్న వారు మీకు లేరేమో ఈరోజు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఐ యామ్ ఫర్ యూ, ఐ యామ్ విత్ యూ. కొంతమందికి ఏంటంటే చుట్టూ అందరూ ఉంటారు, కానీ అయినా కూడా ఎవ్వరు లేనటువంటి అనుభవం. తెలుసా నేను చెప్పేది అర్థమవుతుందా? కొంతమంది తలలూపుతున్నారు. చుట్టూ అందరూ ఉంటారు, కానీ ఎవ్వరు లేనటువంటి జీవితము నీకు, ఒంటరితనము. ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఆయనపై మనం ఆధారపడాలి, ఆయనతో సహవాసంలో ఉండాలి, ఆయనతో చేయి పట్టుకొని మనము ముందుకు నడవాలి. హల్లెలూయా. మన జీవితంలో ఈరోజు రేపు ఈ మాట కూడా చెప్తాను, మన మేలు కోరుకునే వారి కన్నా మన కీడు కోరుకునే వారు ఎక్కువ ఉన్నారు. ఒప్పుకుంటారా? చాలామంది మన తల్లిదండ్రులు సొంత వారు మేలు కోరుకుంటారు, కానీ నీ చుట్టూ ఉండే ప్రజలు ఎవ్వరు వీడు ఎట్లా బ్లెస్ అవుతాడా కాకుండా వీడు ఎప్పుడు పడతాడా అని చూసేవారు చాలామంది ఉన్నారా? ఏమబ్బా మీరు చెప్పట్లేదు. నా లైఫ్లో అయితే ఉన్నారు. నేనైతే చాలా నెగిటివిటీ ఎదుర్కొంటున్నాను. నేను చాలా విషయాలు పోరాటాలు ఈరోజు పాస్టర్స్ అప్రిషియేషన్ డే అంటాం. సేవకులు పాస్టర్స్ పొద్దున కూడా పాస్టర్ ప్రేమన్న నీలిమక్కతో మాట్లాడుతున్నప్పుడు వారికి ఒకసారి మేము గుర్తు చేసుకున్నాం. సేవా జీవితం, పరిచర్య జీవితం, 35 years ఆఫ్ మినిస్ట్రీ, వాళ్ళ పర్సనల్ మినిస్ట్రీ. ఎన్నో హైస్ అండ్ లోస్. ఎంతోమంది మాకు ఉన్నవారు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు కూడా, ఎన్నో విషయాల్లో వారు ఎన్నో కష్టాలు, ఎన్నో జీవితాలను కట్టిన వారు సేవకులు. ఈరోజు మనము నిజంగా మంచి ఆత్మీయ తల్లిదండ్రులు కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలిగి ఉన్నాం. ఒకసారి చప్పట్లు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తామా? కాసేపట్లో వారు ఈవినింగ్ సర్వీస్ ముగించుకొని వస్తారు. వచ్చినప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేద్దాం. రైట్? ఓకేనా? రైట్. సో సేవా జీవితంలో కానివ్వండి, సేవకుల జీవితంలో కానీ, మీ జీవితంలో కానివ్వండి, చాలామంది విడిచిపెడతా ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. సరే వదిలేస్తారు అనుకుంటే, కొంతమంది వదలకుండా మీతోనే ఉంటూ మిమ్మల్ని మాటలు అంటూ, దూషిస్తూ, కామెంట్స్ చేస్తూ, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ, అసలు మీరు మీ లైఫ్లో ఎదగకుండా చేసే మాటలు, మనుషులు, పరిస్థితులు ఉంటానే ఉంటాయి. అంతే కదండి? పోరాటం ఉండదా? ఉంటుంది కదా. విజయం కావాలంటే పోరాడాలండి బాబు. గొలియాతు ఉన్నాడని మనం బాధపడద్దు. ఎందుకు తెలుసా? గొలియాతుని ఓడించాలి. అప్పుడే దావీదు స్టోరీ, అప్పుడే దేవుని గొప్పతనం. దావీదు స్టోరీలో నుంచి, డేవిడ్ లైఫ్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు నా టాపిక్ ఏంటిదో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఎదగాలండి, ప్రార్థన జీవితంలో ఎదగాలండి, సక్సెస్ఫుల్ అవ్వాలి, అభివృద్ధి చెందాల, దేవుని ద్వారా వాడబడాలండి అంటే కొన్ని విషయాలు మనం కట్ చేయాలి.
చాలా మనకు తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, వాక్యం చదవాలని తెలుసు, మనం ఏమేం చెయ్యాలో మనకు తెలుసు. ఆ ఏమేం చేయాల్సిన వాటిలో ఇంకొక విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. కొంతమందికి సరాసరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి తెలుసా? కొన్ని వాటిని కట్ చేయాలి, కొన్ని వాటిని దూరం పెట్టాల, కొన్ని నెగిటివ్ వర్డ్స్ని బంధించాల, అనుమతి ఇవ్వకూడదు. హల్లెలూయా. దిస్ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్, క్రిటిక్స్, కామెంట్స్ అంటారు కదా, ఉన్నారా మీ లైఫ్లో? ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, దీన్ని ఏమంటారు అంటే నే సేయర్స్ అంటారు. నే సేయర్స్ అంటే ప్రతి దాంట్లో నెగిటివ్ మాట్లాడేవారు. ఉన్నారా? ఒకటి చేద్దాం అనుకుంటే ఇది నీ వల్ల అవుద్దా, నీతో అయ్యే పనా, నీకు చేతనవుద్దా? ఉన్నారా ఇట్లాంటి వారు మీ లైఫ్లో? చూడకండి, మీ భర్తనో మీ భార్యను అయితే పక్కన చూడకండి, వాళ్ళు ఫీల్ అయిపోతారు. అవునా? ఒకవేళ కనుక ఉంటే మనసులో అనుకోండి ఉన్నారు అని, వారి గురించి ప్రార్థించండి. వారి మాటలు, వారు మనుషులే. చూడండి, కొంతమంది మైండ్ సెట్ గురించి నేను చెప్తున్నాను. అండర్స్టాండింగ్, నెగిటివిటీ చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒక స్టోరీ నుంచి. అంటే ఎట్లా ఉంటుందంటే, నీకేదో చెయ్యాలని ఆశ కలిగి ఉంటావు. దేవుడు నాకు ఇది చెప్పాడండి, నాకు ఈ దర్శనం ఇచ్చాడండి, ఈ కళ ఇచ్చాడండి అంటే అంతా ఒట్టిదే, అంతా నీ ఊహాగానము, నెగిటివ్ వర్డ్స్. అవునా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడంటే అంతా నీ ఊహాగానము. అవునా? ఈ పాట దేవుడు నా ఈ పాట దర్శించాడండి, అంతా నీ ఫీలింగ్సే. ఇట్లాంటి మాట్లాడేవారు ఉన్నారా? ఇలా చేద్దామండి, నాకు ఈ దర్శనం ఉందండి అంటే నీతోనే ఇద్దా, నీతోనేమైద్ది బాబు? ఎక్కడ నీకు మాట్లాడడం వస్తుందా? పాటలు పాడడం వస్తుందా? నువ్వు పాడితే మేము వినలేం బాబు, వినలేమండి అనేటువంటి వారు ఉన్నారా? దీస్ ఆర్ కాల్డ్ నెగిటివ్ వర్డ్స్. ఉన్నారు, అందరి లైఫ్లో ఉంటారు. సొంత వారు కానివ్వండి, బయట వారు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి. ఒకటి చేద్దాం అనుకుంటే ఆ మాటలు ఏం చేస్తాయంటే చెయ్యనీయకుండా మిమ్మల్ని ఆపేస్తూ ఉంటాయి. ఈరోజు నా అంశం అదే, సేయింగ్ నో ఆర్ అవాయిడింగ్ ఆర్ కట్టింగ్ దిస్ నెగిటివ్ వర్డ్స్, నెగిటివిటీ ఇన్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెగిటివ్ మాటలను ముందుగా మీరు గ్రహించాలా. చాలామంది గ్రహించారు. మన స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉండదు కాబట్టి అర్థం కాదు మనకి. ఒకడు నేను పడేస్తున్నాడు, ఒకరితో సంభాషణ చేస్తే నీ ఫెయిత్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. నా బెస్ట్ ఫ్రెండ్ అండి, నీ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఏంటండి, నేను దేవుళ్ళో ఎదగకుండా చేస్తే ఏమన్నట్టు? ఓకే, కొన్ని మాటలు, కొన్ని ప్రవర్తనలు దేవునికి దూరంగా చేస్తున్నాయి అనుకో, లేదండి మా సొంత క్లోజ్ అండి, మా జిగ్గర్ అండి, అయ్యేం కుదరదండి బాబు. దేవునితో క్లోజ్గా లేకుండా నేను ఏది అడ్డు చేస్తున్నా వాటిని మనము దూరం చేయాలా, కట్ చేయాలా. దేవుడు చెప్తున్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడా? ఏమో మీకు గుర్తొస్తున్నాయేమో, ఓహో ఇది పలానా, వెంటనే కొంతమందికి వచ్చేస్తుంది, ఇలా లిస్ట్ వచ్చేస్తుంది. ఓహో దేవుడి నుంచి నన్ను ఇది దూరం చేస్తుంది, దేవుడి నుంచి వీళ్ళు నన్ను దూరం చేస్తున్నారు, దేవుడి నుంచి ఈ అలవాటు నన్ను దూరం చేస్తుంది, దేవునిలో ఎదగకుండా పలానా వ్యక్తులు నన్ను పడేస్తున్నారు. భారతదేశంలో అంట ఎక్స్పర్ట్స్ అంట, ఇప్పుడు ఎంతమంది సీ ఫుడ్ తింటారు? సీ ఫుడ్ తింటారా? వండర్ఫుల్. ఏంటి నాన్ వెజిటేరియన్స్ లేరా మన చర్చ్లో? ఉన్నారా? చేతులు లేపడానికి సిగ్గుపడుతున్నారా? సీ ఫుడ్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ తెలుసా? ఎంతమంది క్రాబ్స్ తెలుసు? పీతలు అంటారు, క్రాబ్స్. ఆల్రైట్. సో మీకు తెలిసి ఇల్లుస్ట్రేషన్ మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఒక క్రాబ్స్ కంపెనీ వాళ్ళు క్రాబ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట. ఈ పీతలను అన్నిటినీ బాక్స్లో ప్యాక్ చేసి, లైవ్ క్రాబ్స్, వాటన్నిటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట. ఆ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, బాక్స్ ప్యాక్ చేస్తున్నప్పుడు అనేక కంట్రీస్ నుంచి, అనేక ప్లేసెస్ నుంచి క్రాబ్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి, ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి, అన్నీ మంచిగా ప్యాక్ చేస్తున్నాయి. అయితే భారతదేశం నుంచి, ఇండియా నుంచి ఈ క్రాబ్స్ని పంపిస్తున్నారంట బాక్స్ని, కంటైనర్లో. ఆ ఇండియా నుంచి పంపించే క్రాబ్స్కి లిడ్ లేదు, మూత లేదంట, సరిగ్గా ప్యాక్ చేయలేదు. అప్పుడు వాళ్ళు అంటున్నారంట, అయ్యో మన క్రాబ్స్ మరి అవి బయటికి వచ్చేస్తే, బాక్స్ నుంచి బయటికి వెళ్ళిపోతే ఎలాగా అంటే వాళ్ళు చెప్పినట్టు, అయ్యో బాబు ఈ ఇండియన్ క్రాబ్స్ అండి, భారతదేశ పీతలు ఇవి, ఒకటి బయటికి రావాలంటే ఇంకోటి లపక్మని పట్టి లాగేస్తుందంట, అసలు బయటికి రానేదంట. ఒకడు బయటికి రావాలనుకుంటే ఇలా పట్టుకొని లాగేస్తాడంట. అందరు కలిసికట్టుకు రావచ్చు కదా బయటికి, అవునా?
ఒక్కటి వెళ్ళిపోతున్నట్టు, అయ్యో వీడు తప్పించుకుంటున్నాడే అని పట్టుకొని గుంజేస్తాడంట. క్రాబ్స్ తీసేసి మనుషులు పెట్టండి, మన లైఫ్లో కూడా మనుషులు ఉంటారు అలాగే. కొంచెం పాలిటిక్స్, ఎన్నో విషయాలు, ఎక్కడ చూడు పాలిటిక్స్ అండి, అంతే కదండి, అవునా లేవా? బయట పాలిటిక్స్ కాదండి బాబు నేను చెప్పేది, ఇక్కడ ఉండే పాలిటిక్స్ గురించి చెప్తున్నాను. మీ వర్క్ ప్లేసెస్లో ఉండే పాలిటిక్స్. కొంచెం టాలెంట్ ఉన్నా ఏదున్నా పాపం మంచిగా పనిచేసే వాళ్ళని ఎట్లా ఉంటుందో తెలుసా, ఈ మాటలు ఏం చేస్తారో తెలుసా, వారు మనిషిని డైరెక్ట్గా కొట్టలేక మాటలతో కొడుతూ ఉంటారు, అంతేనా? ఒకరు చక్కగా పాటలు పాడుతూ చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ చక్కగా ఉన్నారు అనుకోండి, ఈ మాటలు ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రాక్టికల్ లైఫ్. నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలి, నీ వాయిస్ అంత ఇదిగా లేదు, అయిపోయేవాడు ఇంకా పాడాడు మళ్ళా, అంతేనండి. ఎంకరేజింగ్ వర్డ్స్, డిస్కరేజింగ్ వర్డ్స్ ఎక్కువ మనకి. డిస్కరేజింగ్ వర్డ్స్, ఎంకరేజింగ్ వర్డ్స్ ఉండాలా. దేవుని వాక్యంలోనికి నేను ఒక చక్కని మాట తీసుకొని వెళ్తాను చూడండి. ఎక్లీసియాస్టిస్ 10:10 ఏముంటుందంటే, ఇఫ్ ది యాక్స్ ఈజ్ డల్ అండ్ ఇట్స్ ఎడ్జ్ అన్షార్పెండ్, మోర్ స్ట్రెంగ్త్ ఈజ్ నీడెడ్, బట్ స్కిల్ విల్ బ్రింగ్ సక్సెస్. స్కిల్, వాడు ఐరన్ కత్తి ఉందనుకోండి, అది బాగా పనిచేస్తా ఉందనుకోండి, అది డల్ అయిపోతుంది. నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తావు అనుకో, అది ఇంకా డల్ అయిపోతూ ఉంటుంది, అక్కడ జరగవలసిన పని జరగదు. ఒకవేళ చెట్టు నరుకుతున్నారు అనుకోండి ఈ యాక్స్ తోటి, వాడు అది షార్ప్ చేస్తూ ఉండాలి మధ్యలో. ఇఫ్ యూ డోంట్ షార్పెన్ ఇట్ విల్ నాట్ వర్క్. నువ్వు శ్రమ పడుతూ ఉంటావు, కష్టపడుతూ ఉంటావు, పని చేస్తూ ఉంటావు, కానీ మీన్ టైంలో యూ నీడ్ టు షార్పెన్ ద టూల్. హల్లెలూయా. అందుకే వర్క్ హార్డ్ అని ఉంటుంది, వర్క్ స్మార్ట్ అని ఉంటుంది. ఎంతమంది తెలిసి మాట వినే ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు కదా, స్మార్ట్ వర్క్ అంటారు. అంటే స్కిల్ ఉపయోగించి నువ్వు చేసే ప్రతి టాలెంట్లో నీకున్న టూల్సే వాడుకున్న టూల్సే నీకున్నాయి, కానీ నీ స్కిల్ ఉంటే నువ్వు దాంట్లో ఎక్సెల్ అవ్వగలుగుతావు. హల్లెలూయా. హియర్ వి లెర్న్ అబౌట్ స్కిల్. వన్ ఆఫ్ ద స్కిల్ ఈజ్ టు షార్పెన్. హార్డ్ వర్కింగ్, చాలామంది హార్డ్ వర్కింగ్ చేయడానికి రెడీగా ఉంటారు. నేను కష్టపడతాను, నేను అది చేస్తా, ఇది చేస్తా, శ్రమ పడతా. అండ్ స్కిల్, ఆస్క్ గాడ్ ఫర్ స్కిల్. దేవుని అడగండి, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ గురించి అడగండి. ఈ స్కిల్ దేవుడు డెవలప్ చేయాలని అడగండి, తలాంతుని ఇవ్వాలని, మధ్యలో షార్పెన్ చేయాలి. ఈ షార్పెనింగ్లో వన్ ఆఫ్ ద టూల్ ఏంటిదో తెలుసా? మీరు స్కిల్ ఎలా షార్పెన్ చేస్తున్నారు తెలుసా? ఈ 21 నైట్స్ ఆఫ్ ప్రేయర్కి మీరు వస్తున్నారు కదా, వన్ ఆఫ్ ద షార్పెనింగ్ అది. హల్లెలూయా. మన ఆత్మీయ స్థితిలో మనం షార్పెన్ చేసుకుంటా ఉన్నాం మనల్ని దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో. కాన్స్టెంట్లీ ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం అనేక విషయాలు. వీఆర్ వర్కింగ్ హార్డ్, బట్ కమింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ వీఆర్ షార్పెనింగ్ అవర్ సెల్వ్స్. హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్, సో దట్ యూ విల్ సీ సక్సెస్. అభివృద్ధి, ఫలం చూడాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదే కదా మనం చూసేది. మా డాడీ అంటాడు, నేను మా డాడీ ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుంటూ ఉంటాం. మా డాడీ మధ్యన ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నాడు కదా, మీరు చూస్తున్నా ప్రేమన్నా చాలా ఫిట్ అయిపోతున్నాడు. హీస్ డూయింగ్ చాలా, నేను ఆయన చూసి అడ్మైర్ అవుతూ ఉంటాను. మంచిదే అది, యవనస్తులకు మంచి ప్రోత్సాహం. మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడు మా డాడీ అంటాడు, నేను ఎక్సర్సైజ్ చేస్తా అంటే ఏమంటే రిజల్ట్ తెచ్చి చూపిరా అంటాడు. ఈ పీపుల్ ప్రజలకి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే కాదు, రిజల్ట్స్ చూపెట్టాలి. అవునా? మంచి రిజల్ట్ కావాలంటే యూ నీడ్ టు షార్పెన్. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో కూడా, ప్రార్థన జీవితంలో కూడా, వ్యక్తిగత జీవితంలో కూడా, కుటుంబ జీవితంలో కూడా యూ హ్యావ్ టు గివ్ అవర్ టైమ్ టు ఇంప్రూవ్. దేవునికి సక్సెస్ చూడాలంటే యూ నీడ్ స్కిల్, ఓన్లీ స్కిల్. దేవుని అడగాలి. అందుకే ప్రభువా నాకు తలాంతం దయచేయి, ప్రభువా నాకు సామర్థ్యము దయచేయి. దేవుడు సామర్థ్యం ఇస్తే టక్కున బెస్ట్ జరుగుతుందంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి అన్లాక్ చేస్తే, దేవుడు ఇట్లా అన్లాక్ చేస్తే, షార్పెన్ చేస్తే, ఎంత వీక్ వెజల్ అయినా అంతగా దేవుడు స్కిల్ ఇచ్చి వాడుకుంటాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. రైట్. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. అంతా చదవడానికి మనకు అంత సమయం లేదండి. మొదటి నుంచి ఇక్కడ చూసుకుంటే 17వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో ఇంచుమించు 58 వచనాలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే డేవిడ్ స్టోరీ.
ఫ్రీ టైం ఎప్పుడైనా ఉంటే చదువుకోండి. నేను కొన్ని వచనాలు చదువుతూ ఉంటాను. ఇక్కడ దావీదును మనం చూస్తున్నాం. డేవిడ్ హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ జెస్సీ, యెష్షై కుమారుల్లో చివరి ఆఖరివాడు దావీదు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? గొర్రెల కాపరి, యవ్వనస్తుడు, బాలుడు, గొర్రెల కాపరి చేస్తూ ఉండేవాడు. వాళ్ళ అన్నలు సహోదరులు ఏం చేసేవారు? గొలియాతు వచ్చినప్పుడు 40 రోజులు వాడు సవాలు విసురుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు, ఆజానుబాహుడు గొలియాత్ అట, హీ వాజ్ లైక్ బిట్వీన్ 8.5 to 9.5 feet టాల్ అంట. ఉన్నారా? 6 feet ఉన్నారా ఎవరైనా ఇక్కడ? నేను 6 feet. 6'2" ఉన్నారా? మా కజిన్ ఒకడు ఉన్నాడు 6'2". 6'4" ఉన్నారా? లాస్ట్ నేను చూసింది ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం శిల్పారామంలో వెళ్ళారా? శిల్పారామంలో ఒక విలేజ్ ఏరియా దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, చాలా టాల్గా ఉన్నాడో లేదో ఆయన తెలియదు కానీ చాలా పొడుగ్గా ఉంటాడు. ఆయన చూసినప్పుడు నాకు క్లియర్ పిక్చర్ వచ్చింది, గొలియాత్ పిక్చర్. ఎంత టాల్ ఉన్నాడు. గొలియాతు ధరించుకునే ఆర్మర్ అంట ఉంటాయి కదా, యుద్ధానికి ఆర్మర్ వేస్తారు కదా, ఆ ఆర్మర్ దాని వెయిటే 100 kgs అంట. చూడండి ఎంత డేంజరస్, ఎంత వ్యతిరేకతను, ఎంత అపోజిషన్, సవాలు విసురుతున్నాడు. యుద్ధం కొరకు సవాలు విసురుతున్నాడు. 12th verse ఉంటుంది చూడండి. నౌ డేవిడ్ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ జెస్సీస్ 8 sons. His 3 older brothers enlisted in Saul's army, but David was held back to care for the sheep in Bethlehem. అక్కడ యుద్ధం జరుగుతుందని తెలుసు, యుద్ధ పోరాటం జరుగుతుందని తెలుసు, కానీ దావీదుని ఏం చేశారంటే he was held back. నువ్వు చిన్నవాడు, నీకు ఎందుకురా, అవునా, నువ్వేం పోరాడతావు? ఎవరు బయట వాళ్ళు అనలేదు, సొంత వాళ్ళు అన్నారు. ఇన్ఫ్యాక్ట్ హిజ్ ఫాదర్, తన తండ్రి చెప్తాడు, యు స్టే బ్యాక్ అండ్ లుక్ ఆఫ్టర్ ద ఫ్లాక్. నీతో కాని పని. కొన్నిసార్లు మన సొంత వాళ్ళు చెప్తా ఉంటారు, నీకేం చేతనవుద్ది, అవునా, నీతో ఏమవుద్ది, నువ్వు ఏం చేయగలవు. అప్పటికే డేవిడ్ వాజ్ సో పవర్ఫుల్ ఇన్ గాడ్. దేవుల్లో దావీదు ఎంతో బలంగా ఉన్నాడు. అప్పటికే ఎలుగుబంటిని చంపేశాడు, సింహాన్ని చీరేశాడు. డేవిడ్ నోస్, హీ వాజ్ కాన్ఫిడెంట్. కానీ ఆయన ఏం చేశాడు? హీ వాజ్ విత్ హెల్డ్. ఆగు, నువ్వు నీతో కాదు, నీ పని కాదు. ఇప్పుడు మీ అన్నలు వెళ్ళారు, పెద్దవాడు వెళ్ళాడు, రెండోవాడు వెళ్ళాడు, మూడోవాడు వెళ్ళాడు. ఇంకేం చెప్పారు దావీదుని? నువ్వు వెళ్ళి టిఫిన్లు ఇచ్చిరా బాబు అన్నారు. అంటే స్విగ్గీ బాయ్, అంతేనండి, నువ్వు వెళ్ళి టిఫిన్లు ఇచ్చిరారా అన్నారు. స్విగ్గీ వాడతారు అనుకుంటాం మీరు. మన పని ఏంటంటే నువ్వు వెళ్ళి వారికి టిఫిన్, నీతో కాని పని. అక్కడ వెళ్తే వాళ్ళ అన్నదమ్ములు నీకెందుకు అంటారు. దావీదంటే నేను పోరాడతాను, ఐ కెన్ ఫైట్. దేవుళ్ళో కాన్ఫిడెన్స్ ఉంటే హీ సెడ్ హీ విల్ ఫైట్. కానీ ఏం చేశాడు? ఫస్ట్ స్టార్టింగ్లో తన తండ్రి అన్నాడు, నువ్వు వద్దు. హీ వాజ్ హెల్డ్ బ్యాక్. కొన్నిసార్లు మీ సొంత వారు నేను లాగేస్తున్నారేమో, డిలే జరుగుతుంది. తర్వాత వెళ్ళాడు కానీ ఆలస్యం జరిగింది అక్కడ, డిలే. మొట్టమొదటిగా ఈ నెగిటివ్ వర్డ్స్ని కనుక నువ్వు పట్టుకుంటే యూ విల్ సీ డిలే ఇన్ యువర్ లైఫ్. చాలా జాగ్రత్తగా వినండి, పవర్ఫుల్ వర్డ్ ఇది. ఈ నెగిటివ్ మాటలను, వ్యర్థమైన మాటలను, మిమ్మల్ని పడద్రోసే మాటలను, ఈ క్రాబ్స్ లాంటి, పీతల వంటి స్వభావం ఉన్న వారి మాటలు కనుక మీరు పట్టుకుంటే మీ లైఫ్లో డిలే జరుగుతుంది, ఆలస్యం అవుతుంది. డిలే, విత్ హెల్డ్ బ్యాక్, డిలేస్. చాలాసార్లు మన లైఫ్లో ఈ మాటలు మనం ఎక్కించుకుంటూ ఉంటాం, అందుకే డిలేస్. అంతే కదండి. ప్రభువా నన్ను దేవుడు మాట్లాడాడండి నాతో అంటే, ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తా. చిన్నపిల్లలు కానీ యవనస్తులు కానీ వస్తారు, వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, సంపూర్ణ సేవ చేయమన్నాడు, నేను దేవుని స్వరం విన్నాను, దేవుని దర్శనం చూశానంటే ఏమంటారు? నీకెందుకురా, చదువుకో, మంచిదే, చదువు ఇంపార్టెంట్, నీకెందుకురా, ఇప్పుడు ఎందుకురా, ఎప్పుడో 50 ఏళ్ళు వచ్చిన తర్వాత సేవ చేయి. విన్నారా ఈ మాటలు? వింటున్నారా? నాకు దేవుడు అది మాట్లాడాడు మమ్మీ, దేవుడు నాకు ఇది మాట్లాడాడు, ఆ విషయాలండి అంటే నీకెందుకో, ఇప్పుడు ఎందుకో.
నో డిలే. ఏం చేశాడు, సొంత ఫాదర్ ఆపేశాడు. చాలామంది నేను స్టోరీ విన్నాను, ఒక వ్యక్తిని విన్నా. నేను చెప్పాను కదా, నా లైఫ్ని ఇన్స్పైర్ చేసిన ఒక యవనస్తుడు 12 సంవత్సరాల వయసులో, ఇంకా చిన్నప్పుడే ఒకరోజు స్కూల్లో ఆ వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఉన్నప్పుడు దేవుడు దర్శించాడంట. స్కూల్లో ఏడుస్తూ ఉన్నాడంట ఆ వ్యక్తి. యూట్యూబ్లో ఈ సాక్ష్యం ఉంటుంది. ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడంట. ఏమైందిరా, వాళ్ళ డాడీ ఫోన్ వెళ్ళిందంటే, ఏంటంటే మీ బాబు ఇట్లా ఏడుస్తున్నాను అంటే, ఆ బాబు ఇంటికి వచ్చి చెప్పాడంట, నాకు ఒకటే స్వరం వినపడుతుంది డాడీ, సర్వ్ హిమ్, నా పని చెయ్యు, నా కుమారుడా నా సేవ చెయ్యు, నేను త్వరలో రానున్నాను, జీసస్ ఇస్ కమింగ్ సూన్, సువార్త చెయ్యు, సేవ చెయ్యు అని చిన్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడంట, ఆ బాలుడితో. అప్పుడు వాళ్ళ డాడీ పాస్టర్ గారు వెంటనే నిర్ణయించుకున్నాడు, ఏమని, ఈయన దేవుడు పిలుస్తున్నాడు. చదువుకున్నాడు కానీ ఆ చిన్న వయసులోనే దేవుని సేవలోకి వచ్చేసాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు పిలిపించినప్పుడు, దేవుడు పిలుచుకున్నప్పుడు ఏజ్తో సంబంధం లేదండి బాబు. హల్లెలూయా. మెచ్యూరిటీ ఇంపార్టెంటే, అనుభవం ఇంపార్టెంటే, కానీ దేవుని మాట, దేవుని పిలుపు అన్నిటికంటే ప్రాముఖ్యము. అప్పుడు ఏం చేశాను, నేను ఉదాహరణ ఫాస్ట్ చెప్పేస్తాను. అప్పుడు ఏం చేశానంటే, సంపూర్ణ సేవలోనికి ఆ వ్యక్తిని వెంటనే కరెక్ట్ టైం వచ్చినప్పుడు 12 years అప్పుడే అనుకుంటే ఆయన ప్రారంభించాడు. ఈ రోజున ఆయన దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడు తెలుసా, యవనస్తుడిని. చనిపోయిన వారిని లేపుతున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, వీల్ చైర్లో వచ్చినటువంటి వారు గంతులు వేస్తున్నారు. నేను కల్లారా చూశాను. చీకటి శక్తుల నుంచి విడుదల. చూడండి, వారి తండ్రి గారు ఆపేసి ఉంటే, వారి కుటుంబ సభ్యులు ఆపేసి ఉంటే, నెగిటివిటీ రాలేదని కాదు, నెగిటివిటీ వచ్చింది. వ్యతిరేకత రాలేదని కాదు, వ్యతిరేకత వచ్చింది. కానీ ఆ వ్యతిరేకపు మాటలను పట్టుకొని వేలాడలేదు, దేవుని మాటను పట్టుకొని వేలాడినాం. దేవుని మాటను పట్టుకొని ముందుకు వెళ్ళాను. దేవుడు ప్రోత్సహిస్తున్నాడా? మీ జీవితంలో కూడా ఫుల్ టైం కాలింగ్ ఉంటే ఫుల్ టైం కాలింగ్, లేకపోయినా కూడా మీ పర్సనల్ లైఫ్స్లో వాగ్దానాలు, దేవుని విషయం, దేవుని మాటలు పట్టుకోండి. స్వస్థతని ఇస్తానని దేవుని మాటలు పట్టుకోండి, విడుదల ఇస్తాను దేవుని మాటలు పట్టుకోండి. నా లైఫ్లో నా తను కాదండి, ఇంతేనండి, మా తరతరాల నుంచి ఇంతేనండి. ఎవరు చెప్పారు? దేవుడు ఏమంటున్నాడు? హీ బ్లెస్సెస్ టు ద జనరేషన్స్. కాస్త శాపాలు, మా ఫ్యామిలీ ఇంతేనండి. దేవుడు శాపాలని ఫిక్స్ చేయలేదు, ఆశీర్వాదాలని, బ్రేక్ త్రూస్ని ఫిక్స్ చేశాడు. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్ చెప్పండి. సో నా తను కాదండి అంటే నో, వాటిని అడ్డుకోవాలా, నెగిటివ్ వర్డ్స్ని అడ్డుకోవాలా, లేకపోతే యూ విల్ కీప్ డిలేయింగ్, ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడో రియలైజ్ చేసేసరికి ఒక పాట ఉంది, ఏముంది, నాకు బలము ఉన్నంత వరకు చెయ్యలేదట, నాకు సామర్థ్యం ఉన్నంత వరకు, ఉన్నప్పుడేమో చెయ్యలేదు, ఇప్పుడేమో చెయ్యాలనుకుంటే చెయ్యి లేవడం లేదు, కాలు లేవడం లేదు. అవునా? రెస్పాండ్ టు ద కాల్ ఆఫ్ గాడ్, రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. స్టాప్ హియరింగ్ నెగిటివ్ వర్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ వర్డ్స్ వింటానే ఉంటామో వాటిని బ్రేక్ చేస్తూ ఉండాలా. హల్లెలూయా. నేను రీసెంట్గా ఒక దైవజనుడితో మాట్లాడుతున్నాను. చాలా పెద్ద దైవజనుడు, ఆయన తెలియనటువంటి వారు లేరు. ఆయన మాట్లాడుతూ ఉంటే నేను అడుగుతా అన్న, యవనస్తులకు ఇంట్రెస్ట్ కదా గొప్ప సేవకులతో మాట్లాడుతుంటే, అని అన్న మీకు ఇంత నెగిటివిటీ ఉంది, అసలు ఎట్లా ఉన్నారు మీరు, ఏం చేస్తున్నారు అంటే ఆయన ఇట్లనే అన్నాడు, వాళ్ళ మాటలు పట్టుకుంటే నేను ఒక మందిరమే కట్టగలుగుతానా? వాళ్ళ మాటలు అసలు నేను విన్నాను అంటున్నా, నువ్వు చెప్తే నాకు తెలిసింది అంటున్నాడు ఆయన. నాకు ఎంత నెగిటివిటీ ఉందో నాకు ఇప్పటికే తెలియదు అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? సోషల్ మీడియా, ఆ మీడియా, ఈ మీడియా, ఎంతో నెగిటివిటీ. వాటిని అంత పట్టించుకోవద్దండి, నెగిటివ్ మాటలను పట్టించుకోవద్దు. ఆయన అదన్నాడు, నువ్వు కూడా పట్టించుకోకు, దేవుని మాటను పట్టించుకో. హల్లెలూయా. ఆయన అదే అన్నాడు, నేను 2 మందిరాలు 3 మందిరాలు కడితేనే నాకు ఇంత నెగిటివిటీ, 10 మందిరాలు అంటే ఆయన అన్నాడు, నాకు దేవుడు చెప్పిన మాట, నేను 40 మందిరాలు కడతాను. హల్లెలూయా. నేను ఎవరిని పట్టించుకోను, నా దేవుడు నాకు ఇచ్చిన మాట. హల్లెలూయా. ఈ నెగిటివ్ వర్డ్స్ పట్టించుకుంటే 2 మందిరాలు, 1 మందిరాలు, అన్ని మందిరాలు మూసుకొని కూర్చునేవాడు. కానీ ఏం చేశాడు దేవుడు? వాటన్నింటిని పట్టించుకోదు ఆయన. అందుకే దేవుని మాట, నువ్వు చెప్పావా, నేను చెప్పానా? దేవుడు ఆయనకు చెప్పాడు 40 మందిరాలు కట్టమని.
40 మందిరాలు కట్టి తీరుతాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దేవుడు పిలుపులో నీవు నేను ముందుకు వెళ్ళాలి అంటే మొట్టమొదటిది సొంత వారైనా ఎవరి నుంచి వస్తున్నా ఆ నెగిటివ్ మనుషులను వ్యతిరేకించకండి బాబు, వారి మాటలను వ్యతిరేకించండి. అంతేనా? రాంగ్ వర్డ్స్ని, నెగిటివ్ వర్డ్స్ని వ్యతిరేకించండి, పోరాడకుండా. రెండవదిగా చూస్తాం 17వ వచనము, 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 8-11 వరకు. ఈచ్ డే Goliath would stand and shout at the ranks of Israel's army, why do you come out here and line up for battle? Choose one man to fight me. If he is able to kill me, we will become your subjects. But if I kill, you will become our subjects and serve us. Day after day Goliath taunted them, saying, this day I defy the ranks. Day after day Goliath taunted them. రోజు వెంబడి రోజు, ప్రతిరోజు. ముందుగా నెగిటివ్ వర్డ్స్ వారి తండ్రి దగ్గర నుంచి విన్నాము, ఆయన అక్కడ వెళ్ళిపోయాడు, నీకెందుకురా అంటే. రెండవదిగా గొలియాతు మాట్లాడుతున్నాడు నెగిటివ్ వర్డ్స్, శత్రువు నుంచి వస్తున్నటువంటి నెగిటివ్ మాటలు. డే ఆఫ్టర్ డే ప్రతిరోజు సవాలు విసురుతున్నాడు. ఇంటిమిడేషన్ అంటారు. ఇంటిమిడేషన్ అంటే తెలుసా? అంటే ఇంటిమిడేషన్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, యాక్చువల్లీ ఇది పేరెంట్స్ చేస్తూ ఉంటారు పిల్లలకు. అమ్మో బూచోడు అంటారు, అదిగో బూచోడు. యాక్చువల్లీ లేడు, బూచోడు లేడు, ఎవడు లేడు, అవునా? అమ్మో బూచోడు, అదిగో బూచోడు. వీళ్ళు భయపడిపోతూ ఉంటారు, అమ్మో అదిగో. దట్ ఈస్ ఇంటిమిడేషన్. నిజంగా ఏం లేదు అక్కడ, కానీ బెదిరించడము, భయం క్రియేట్ చేయడం. అవునా? తెలుసా ఇంటిమిడేషన్ అంటే ఇదే. సో ఈ గొలియాత్ ఏం చేస్తున్నాడు అంటే ఇంటిమిడేట్ చేస్తున్నాడు. ఇంకా యుద్ధం చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎవడున్నాడు దమ్మున్న వాళ్ళు రండి అంటున్నాడు. మీలో ఒకరిని చూస్ చేసుకొని పంపించండి. గొలియాత్ ఏంటి తెలుసా? వాళ్ళ ఫిలిస్తీన్ల ఆర్మీలో చాలా చూస్ చేసుకున్నటువంటి వ్యక్తి, ద స్ట్రాంగెస్ట్ మ్యాన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటర్, బెస్ట్ వారియర్, స్ట్రాంగ్ వారియర్. దుష్టుడు అంతే కదండి. ఏం చేస్తాడు దుష్టుడు? ప్రతిరోజు ఈ గొలియాతు ప్రతిరోజు చేసినట్లుగా దుష్టుడు ప్రతిరోజు టాంటింగ్ చేస్తూ ఉంటాడు, భయపెడతా ఉంటాడు. నెగిటివ్ వర్డ్స్, దుష్టుని మాటలు. ఏం చేయాలా? ఎదుర్కోవాలి. అక్కడ ఏమైపోయిందంటే ఆ దుష్టుని మాటలకు ఈ ఆర్మీ వాళ్ళందరూ కూడా, సౌలు ఆర్మీ, ఇజ్రాయెల్ ఆర్మీ, వీళ్ళందరూ కూడా దేవర్ ఇన్ టెర్రర్ అని ఉంది. భయపడిపోయారంట. వాడు కొట్టని లేదు, వాడి మాటలకే భయపడిపోయారు, వాడిని చూసే భయపడిపోయారు. దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కొన్ని మాటలకు మనము టెర్రర్ అయిపోతుంటాం. దుష్టుడు అదే చేస్తాడు. వాడు వాస్తవానికి ఏంటి? దుష్టుడు ఓడిపోయిన వాడండి బాబు. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు వచ్చింది ఎందుకో? యేసుప్రభు చేసిందేంటి? సిలువపై సాతాను తలను చితగొట్టాడట. ఈజ్ క్రష్డ్. ఆమేన్ చెప్పండి. ఈజ్ క్రష్డ్. యు అండ్ ఐ ఆర్ విక్టోరియస్. ఆల్రెడీ ఆయన బ్యాటిల్, యుద్ధం జయించేశాడు. నీవునేం చేయాల్సింది ఏంటంటే ఫార్మాలిటీకి అది మనము నించుని పోరాడాలి. హీ ఈజ్ ఫైటింగ్ అప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. ఆయన తిరిగి వచ్చినప్పుడు రెండో రాకడలో వచ్చినప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. హీ విల్ వైప్ ఇట్ ఆఫ్. కాబట్టి అమ్మో దుష్టుడండి, అమ్మో నెగిటివిటీ, అమ్మో పోరాటము అని మనము భయపడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటిదంటే నెగిటివ్ వర్డ్స్కి ఆ ఆర్మీ అందరూ కూడా డిస్కరేజ్ అయిపోయారు. మొదటిది డిలే, రెండవది డిస్కరేజ్మెంట్. ఇప్పుడు అర్థమైందా నిరుత్సాహం ఎందుకు వస్తుందో? ఊరికేనే రాదు నిరుత్సాహం. ఈ నెగిటివ్ వర్డ్స్కి మనం అనుమతి ఇచ్చి 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 భయపడి, భయానికి అనుమతి ఇచ్చి మనము డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నాడా? కాబట్టి ఈ నెగిటివ్ వర్డ్స్, ఈ భయమును, ఇంటిమిడేటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు వాటిని వెంటనే తిరస్కరించాలా. నువ్వు ఎందుకు పనికిరాని వాడవు అంటే ఆ మాటని వెంటనే వేసిన వాళ్ళకి కట్ చేయాలా. నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? దేవుడు ఏమంటాడు? నువ్వు పనికొచ్చే పాత్ర, యు ఆర్ మై మాస్టర్ పీస్ అంటున్నాడు. ఎంతో ప్రెషియస్గా దేవుడు నన్ను చేసుకున్నాడంట. మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, థంబ్ ఇంప్రెషన్ ఇస్తాము. ఒకరి ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరికి ఉండవంట. అసలు యునీక్ డిజైన్. కొన్ని పోలికలు కలుస్తాయేమో, ట్విన్స్కి కూడా సేమ్ ఉండవంట. హల్లెలూయా. ఇన్ని వేల కోట్ల మంది ప్రజల జనాభాలో యు ఆర్ స్పెషల్, యు ఆర్ యూనిక్.
దేవుడిని చాలా ప్రశస్తంగా సృష్టించుకున్నాడు. నెగిటివ్ వర్డ్స్ వలన మనం డిస్కరేజ్ అవ్వద్దు. యు ఆర్ ప్రెషస్, ఐఎమ్ ప్రెషస్, యు హ్యావ్ ఎ ప్లాన్, యు హ్యావ్ ఎ పర్పస్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా 26వ వచనంలో ఉంటుంది, David asked what's the reward for killing this Philistine and ending this disgraceful abuse. When David's older brother heard this, is burned with anger at David and said, why are you even here anyway? Why aren't you taking care of your scrawny little flock of sheep? I know how conceited you are. Now what have I done, said David. Can't I even ask a question? ఫస్ట్ తండ్రి గారు ఆపేశాడు అతన్ని వెళ్ళకుండా. రెండవది, ఈ గొలియాతు మాటలకు వారంతా డిస్కరేజ్ అయిపోయారు. ఇది దావీదు చూస్తున్నాడు. మూడవది, ఇంకా విసుగు పుట్టింది దావీదుకి. విసుగు పుట్టి అంటాడు, ఈ ఫిలిస్తీన్ని చంపితే రివార్డ్ ఏంటండి అని అడుగుతాడు. అవునా? ఈయన కాన్ఫిడెన్స్ చూడండి. వీళ్ళంతా టెర్రర్ తోటి భయపడిపోతుంటే ఈయన రివార్డ్ ఆలోచిస్తున్నాడు. ఆ దొంగను పట్టుకుంటే 10,000 రూపాయలు రివార్డ్ అంట. చెప్తారు కదా, రివార్డ్ ఇస్తారు కదా. పలానా వారి ఆచూకీ తెలిపితే, పలానా వారిని పట్టిస్తే సో అండ్ సో రివార్డ్. ఇప్పుడు రివార్డ్ అడుగుతున్నాడు ఈయన. అంటే ఏంటి, మీరు అంతా భయపడుతున్నారు, చంపడం కాదు, చంపిన తర్వాత నాకు ఏమొస్తుందని ఆలోచిస్తున్నాను. నాకేంటి అని అడుగుతున్నాడు. బెనిఫిట్ అడుగుతాం కదా మనం, పలానా పని చేస్తే నాకేంటి అలవాటు ఉందా? నాకు చాలా అలవాటు ఉంది. మా ఇంట్లో వాళ్ళు నన్ను అడుగుతా అంట, అది చేయి అంటే నాకేంటి అంటాను. ఏమొస్తుంది నాకు ఇలా బెనిఫిట్ ఏంటి నేను అడుగుతా. పిల్లలు అడుగుతారేమో, యవనస్తులు అడుగుతారు, అసలు నాకు ఏం ఉపయోగం, ఈ పని చేస్తే నాకు ఏమొస్తుంది, నాకు లాభం ఏంటి? వాస్తవానికి ఈ ఫిలిస్తీన్ అంటే టెక్నికల్ కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. ఈ ఫిలిస్తీన్లను కనుక ఎవరైనా చంపితే వాస్తవానికి సౌలు కానీ ఆ ఇజ్రాయెల్ ఆర్మీ కానీ ఏం చేస్తుందో తెలుసా? ఎంతో ఐశ్వర్యం, బంగారం ఇస్తుంది, సంపద ఇస్తుంది. అంతేకాకుండా సౌలు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారు. అంతేకాకుండా లైఫ్ టైం అతనికి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఎవరైనా ఓడిస్తే అదే రూల్, ట్యాక్స్ ఫ్రీ. ట్యాక్సెస్ కడుతున్నారా? చాలామంది ట్యాక్స్కే సగం కట్ అయిపోతుంది పైసలు. సంపాదించేది ఇంత, జిఎస్టీలని ఆ ఈఎస్టీలని సగం అంతా ట్యాక్స్ కట్టింగ్. అసలు ట్యాక్సే ఫ్రీ అంటే ఎంత విక్టరీ, ఎంత ఆనందం చూడండి కదా. మీకు వచ్చే ఫుల్ ఆదాయం ఫుల్గా మీరే తినచ్చు. ఆ థాట్ ఎంత హ్యాపీగా ఉంది చూడండి. సో అది ఉంటుంది రివార్డ్. అందుకే రివార్డ్ అడుగుతున్నాడు. నేను చంపితే రివార్డ్ ఏంటండి? అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? గొలియాతు అడ్డుకోలే, వాళ్ళ అన్న అడ్డుకున్నాడు. ఏమని అంటున్నాడు? నువ్వు వెళ్ళి గొర్రెలు చూసుకోరా, నీ పని కాదు ఇది. అందుకే భయపడేవాడు ధైర్యం ఉన్నవాడిని ఆపేస్తున్నాడు. వాళ్ళ అన్న వాళ్ళు భయపడుతున్నారు, ఆ ఆర్మీ అంతా భయపడుతుంది. గొలియాతుని ఓడించి ఆ సత్తు లేదు, కెపాసిటీ లేదు. వీడు ఓడిస్తా అంటే వీడిని నోరు మూసుకోమంటున్నారు. రిలేట్ అవుతున్నారా? దేవునిలో కాన్ఫిడెన్స్ లేనటువంటి వారే దేవునిలో బలంగా ఉన్నటువంటి వారిని ఊరికే నెగిటివ్ వర్డ్స్ సతాయిస్తుంటారు. తెలంగాణ భాష సతాయిస్తుంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు, బాధ పెడతా ఉంటారు. అర్థమైందా? ఇది పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను నేను. నాకు ఇట్లా వ్యతిరేకతలు వచ్చినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు నాకు దేవుడు గుర్తు చేస్తాడు ఈ మాటల్లో నుంచి. దేవునిలో బలంగా లేనటువంటి వారే, దేవునిలో బలంగా ఉన్నవాడు ఏదైనా చేస్తా అంటే వాళ్ళే ఆపుతారు. వాళ్ళు దేవుళ్ళో బలంగా ఉంటే గుర్తిస్తారు, వీడు దేవుళ్ళో బలంగా ఉన్నాడని వీడిని ప్రోత్సహిస్తారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. టీంలో బెస్ట్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? మ్యాచ్ ఓడిపోతున్నాం అనుకో, బెస్ట్ ప్లేయర్ని పంపిస్తారు, గెలిపిస్తారు. కానీ వీళ్ళు ఎట్లా ఉన్నారు? వీడు బాగా ఆడి ఎక్కడ పేరు తెచ్చేస్తారు, అసలు వీడిని గుర్తించడమే లేదు. వీడిని ఆగిపోమంటున్నారు. అర్థమైందా? పీపుల్ మన లైఫ్లో ఇలాగ ఉంటారు కొన్నిసార్లు. మూడవదిగా ఏం చూస్తున్నాము? ఫస్ట్ది డిలే, సెకండ్ది డిస్కరేజ్మెంట్, మూడోది డిసప్రూవల్. అంటే అంగీకరించలేకపోతున్నాడు. ఈ బాలుడు ఎలా చేస్తాడు? దే నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. అప్రూవల్ రావట్లే, డిసప్రూవల్. మన లైఫ్లో కూడా ఇటువంటి మాటలు కొంతమంది డిసప్రూవల్ చేస్తున్నారేమో. బట్ డోంట్ వర్రీ, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ గాడ్, దావీదులాగా నేను మాట్లాడగలుగుతాం. హల్లెలూయా. దావీదు దేవుళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయన పోరాటం గురించి మాట్లాడట్లేదు, రివార్డ్ గురించి అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇట్లా ఉండాలా నేను ఇట్లా ఉండాలా?
దావీదు వలె. అది కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. హల్లెలూయా. దేవుళ్ళు ఎంతమంది కాన్ఫిడెంట్గా ఉన్నారు చెప్పండి? నేను లేను కాన్ఫిడెంట్, నేను ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నా దేవుళ్ళ. చెప్పలు కూడా దేవుని కనపరిచే. ఐఎమ్ సో ఓవర్ కాన్ఫిడెంట్ ఇన్ మై క్రైస్ట్ మ్యాన్. ఐ నో ఆయన శక్తి సామర్థ్యం. అందుకే బిగ్గర్ గాడ్ని చూసినప్పుడు బిగ్గర్ శక్తిని చూడాలి మనం. ఏ పార్టీ, అందుకంటాడు దావీదు ఏమంటాడు, ఏ పార్టీ వాడు. మనం ఏమంటాం, నేనే పార్టీ వాడనయ్యా, నేనే పార్టీ దాననయ్యా. దేవుడిలో గట్టిగా బలంగా ఉంటే వాడు ఏ పార్టీ వాడు. ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుళ్ళ గట్టిగా ఉంటే అది ఏ వ్యతిరేకత అయినా నీకు నాకు అనిపిస్తుంది. వాడు ఏ పార్టీ వాడు అసలు? దేవుని కార్యమును, దేవుని శక్తిని ఎదిరించగలడా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ వాట్ ఎ పవర్ఫుల్ టాక్ దిస్ ఇస్ గోయింగ్. మూడవదిగా చూసాము, డిసప్రూవల్ ఫ్రమ్ హిస్ బ్రదర్. తన సహోదరుడు అతన్ని అనుమతి ఇవ్వలేదు. తన సహోదరుడు వెళ్ళి గొర్రెలు చూసుకోమంటున్నాడు. చూసావా? సోల్జరు, వీడు ఈయన షెపర్డ్ బాయ్. కానీ సోల్జర్ భయపడుతున్నాడు, దేవుల్లో ఉన్న షెపర్డ్ బాయ్ ధైర్యంగా ఉన్నాడు. ఆమేన్, చప్పట్లు కొట్టండి. నువ్వు ఎవరైనా నీ లైఫ్లో షెపర్డ్ బాయ్ లాగా లీస్ట్గా ఉన్న, కుటుంబంలో చిన్నవాడిగా ఉన్న, గుర్తింపు లేనటువంటి వాడిగా ఉన్నా, యు బీ ఇన్ క్రైస్ట్. దేవునిలో ఉంటే ఈ నెగిటివ్ వర్డ్స్ని పక్కన పెట్టేస్తే తర్వాత మనం చూస్తాం. ఇంకొక సమస్య ఎదుర్కొంటాడు దావీదు. 32వ వచనంలో ఉంటుంది, 17వ మొదటి సమూయేలు గ్రంథం. ఏమంటాడంటే, ఇక్కడ ఏమంటారంటే, డోంట్ వరీ అబౌట్ అ థింగ్. డేవిడ్ టోల్డ్ ద కింగ్, ఐల్ ఫైట్ దిస్ ఫిలిస్టైన్. Don't be ridiculous, Saul replied. There is no way you can go against this Philistine. You are only a boy and he's been a professional warrior all his life. ఇక్కడ ఏంటిదంటే ప్రొఫెషనల్ వారియర్ అంట. అంటే పోరాడే దాంట్లో కూడా ప్రొఫెషనల్ అంట, ఎక్స్పర్ట్ అంటారు, అందరూ అంటారు కదా. ఎక్స్పర్ట్, ప్రొఫెషనల్, ఎక్స్పీరియన్స్డ్ వర్సెస్ అ షెపర్డ్ బాయ్. ఆయన ఆర్మరే, ఆయన ఖడ్గమే, ఆయన డాలే, ఆయన ఇదే 100 కేజీలు ఉంది. ఈయన ఏం చేశాడు? ఒక స్లింగ్ షాట్ పట్టుకొని ఓవర్ కాన్ఫిడెన్స్, గుమాకే మారా, ఓవర్ కాన్ఫిడెన్స్. కనీసం గన్ను లేదు, కత్తి లేదు, ఖడ్గం లేదు, ఏం లేదు. ఏముంది? ఒక స్లింగ్ షాట్. గేమ్ ఆడినట్టుంది అసలు, అవునా? యాంగ్రీ బర్డ్స్ ఆడినట్టుంది, అవునా? ఈ యొక్క స్లింగ్ షాట్. అందుకే సౌల్ అంటాడు, దిస్ ఈజ్ రిడిక్యులస్. అసలు ఏమన్నా నీకు మత్తు ఉందా అయ్యా? అసలు నీకేమన్నా అర్థం ఉందా? నువ్వు చెప్పేదేంటి? అప్పుడు దావీదు అంటున్నాడు. అందుకే మనం ఇక్కడ 4వ సమస్య ఏం చూస్తాం అంటే డౌటింగ్ ద కెపాసిటీ. సౌలు అసలు ఎట్లా అవుద్ది అనుకున్నాడు, ఎట్లా జరుగుద్ది అనుకున్నాడు. డౌట్. స్టార్టింగ్లో నేను డౌట్ గురించి అందుకే ప్రేయర్ చేస్తాను. నమ్మరు, ఎట్లా జరుగుతుంది? ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, ఎట్లా జరుగుతుంది? డౌట్. దేవుని కనుక నమ్మితే సముద్రంలో మార్గం చేస్తాడు ఆయన. అబ్బా, చప్పట్లు కొట్టండి. ఇంత పొడుగాటి ప్రొఫెషనల్ కిల్లర్, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ని కూడా ఒక్క రాయితో స్మాష్ చేస్తాడు. హల్లెలూయా. అంటే చూడండి, when he was so confident in God, when he is in the Lord. డేవిడ్ ఇంకా సౌలుకి చెప్తున్నాడు, కింగ్కి, డోంట్ వర్రీ అంటున్నాడు. ఫస్ట్ రివార్డ్ అడిగాడు, తర్వాత ఏమన్నా నువ్వు వర్రీ కాకు. ఎవడు వర్రీ అవ్వాలి యాక్చువల్లీ? సౌలు అంటున్నాడు, నువ్వు అసలు నేను చూస్తే నాకు ఇంకా పెద్ద వర్రీ అంటున్నాడు. అంతేనా? నువ్వు ఆర్మర్ లేదు, ఖడ్గం లేదు, మళ్ళీ వాడిని నాకు చెప్తున్నాడు చింతించద్దు, భయపడద్దు. దేవునిలో కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే ఇట్లనే ఉంటుంది. హల్లెలూయా. ఏమీ లేదు. 10 మంది వస్తున్నారు, 20 మంది వస్తున్నారు, ఇంకా ఇదే బిల్డింగ్ సరిగా ఫుల్ కాలేదు, మీరు 10,000 9,000 ఎట్లా అంటున్నారండి? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ క్రైస్ట్. చప్పట్లు కొట్టండి. ఫెయిత్ ఇన్ క్రైస్ట్, స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్, మై ట్రస్ట్ ఇన్ క్రైస్ట్. జరుగుతుంది అంతే. ఒక రాయితో దావీదు 10 అడుగుల గొలియాతును ఓడించినప్పుడు, హల్లెలూయా, నీవు నేను దేవుల్లో ఉంటే ఏ గొలియాత్ అయినా, ఏ వ్యతిరేకత అయినా, ఏ అడ్డంకునైనా నీవు నేను ఒక్క దెబ్బతో
ఒక్క రాయితో దేవుని బలంతో జయించగలుగుతాను. చప్పట్లు కొట్టండి. నవ్ యూ కెన్ సీ హౌ డిఫరెన్స్. ఇక్కడ నీకు దావీదు స్ట్రెంత్ కాదు కనిపించేది, దేవుని స్ట్రెంత్, దేవుని కార్యము కనిపిస్తుంది. ఇంపాసిబులే, కానీ విత్ క్రైస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నాలుగవదిగా నెగిటివ్ మాటల్లో ఈ డౌట్ఫుల్ మాటలను దావీదు వ్యతిరేకించాడు. హల్లెలూయా. మొదటిది ఏం చూసాము? డిలే. ఎవరైనా నెగిటివ్ మాటలు చెప్తే డిలే ఉంటుంది, కాబట్టి ఆ నెగిటివ్ మాటలను వినకండి, కొట్టేయండి. రెండవదిగా డిస్కరేజ్ అయిపోతాం. ఈ నెగిటివ్ మాటలను ఎంకరేజ్ చేస్తే మనం డిస్కరేజ్ అయిపోతాం, కాబట్టి వాటిని కట్ చేయాలి. మూడవదిగా డిసప్రూవల్. వాళ్ళు నీకు చేత కాదు, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, డిసప్రూవ్ చేశారు. నెగిటివ్ మాటలు నేను డిసప్రూవ్ చేశాను, బట్ గాడ్ అప్రూవ్స్ యూ. హల్లెలూయా. నాలుగవదిగా డౌట్, సామర్థ్యము. నువ్వు దేవునిపై నమ్మిక ఉంచు. మనుషులకు నీతోని కాదు, నీ దగ్గర ఏమీ లేదనిపిస్తుందేమో, కానీ నేను దేవునిలో బలంగా ఉంటే వాడు ఏ పార్టీ వాడు, సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు ఏ పార్టీ వాడు, ఎంతటి వాడు అనే కాన్ఫిడెన్స్ నీకు నాకు వస్తుంది. డౌట్ను మనం జయించాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడా? నాతో అయితే మాట్లాడుతున్నాడు బాబు. ఈ వాక్యం, ఈ ప్రసంగం నాకే. ఐ ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. రైట్. ఇంకొక వచనం చెప్పి నేను ప్రోత్సహిస్తాను, చాలా పవర్ఫుల్. రాత్రి వినండి. ఎలాగ వీటిని ఓడించాలి బ్రదర్? ఈ అబద్ధపు మాటలు, నెగిటివ్ మాటలు, దిగజార్చే మాటలు, నన్ను పడేసే మాటలు, వాటిని ఎలా జయించాలి బ్రదర్ అంటే, దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో 29లో 25వ వచనం ఉంటుంది. Proverbs chapter 29 and 25. It says, the fear of human opinions disables, but trusting in God protects you from that. నేను చదువుతా చూడండి. సామెతలో 29:25. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. భయపడితే ఏమవుతుందంట? ఉరి వచ్చును. అంటే మనుషులను కాదు, నువ్వు భయపడాల్సింది మనుషులకు కాదు, దేవుని భయము భక్తి కలిగి ఉండాలా, దేవునిపై నమ్మకం కలిగి ఉండాలి. ఎవడో వాడు ఏదో చేసేస్తాడు, వాడు ఏదో మాట అన్నారని వారికి భయపడిపోతూ ఉంటారు. వీఆర్ నాట్ సర్వింగ్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ సర్వింగ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. నేను సేవించేది మనుషులను కాదు, మనుషుల మాటలను కాదు. ఎస్, మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లాండ్లు కాదు బ్రదర్, అది వేరే కాంటెక్స్ట్. ఈ సందర్భంలో కాదు అది. చూడండి, యు ఆర్ నాట్ సర్వింగ్ హ్యూమన్స్, యు ఆర్ సర్వింగ్ ద లివింగ్ గాడ్. ఆయన మాటలు పట్టుకోవాలి. ఆయన 40 బ్రాంచులు పెట్టమంటే 40 బ్రాంచులు పెట్టాలి. ఆయన 2 బ్రాంచులు పెట్టమంటే 2 బ్రాంచులు పెట్టాలి. ఆయన 20 బ్రాంచులు పెట్టమంటే ఆయన 20 బ్రాంచులు పెట్టాలి. పలానా చోట నువ్వు క్రూసేడ్ పెట్టంటే క్రూసేడ్ పెట్టాలి. పలానా 21 రాత్రులు ప్రార్థన పెట్టండి, చెయ్యండి, నేను దర్శిస్తానంటే చెయ్యాలా. ఎందుకంటే వి ఒబే, వి ఆనర్ గాడ్. హల్లెలూయా. మనుషులకు కాదు. మనుషులు ఏమంటారు? పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. మనుషులైతే అడ్డుకుంటారు. పలానా వ్యక్తి పోయి మీటింగ్ చేయాలంటే ఇంకో వ్యక్తి ఆపేస్తాడు. పలానా వ్యక్తి మైక్ సెట్ పెడితే మైక్ సెట్ క్యాన్సిల్ అంటాడు. పలానా వ్యక్తి ప్రచారం చేస్తే ఇంకో వ్యక్తి కట్ చేస్తుంటాడు. హ్యూమన్స్ కాదు. రిమెంబర్ యు ఆర్ సర్వింగ్ గాడ్, నాట్ పీపుల్. ఈ మాట చెప్పుకోండి. నేను దేవునికి లోబడతాను, మనుషులకు కాదు. దేవుని మాటను పట్టుకుంటాను, మనుషుల మాటను కాదు. నువ్వు మనుషునికి లోబడి, మనుషుడికి వంగిపోయి, మనుషునికి నమస్కరించి, మనుషుడు చెప్పింది చేస్తున్నావు అంటే నువ్వు దేవుని స్థానం ఆ వ్యక్తికి ఇచ్చినట్టే. యు ఆర్ నాట్. నువ్వు దేవుని పొజిషన్ ఇచ్చేస్తున్నావు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఆడిందే ఆట, పాడిందే పాట. దేవుని మాట విను, మనిషి మాట కాదు. అర్థమవుతుందా? కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. అలా నేను ఎవరి మాట వినంటే కాదు, ఓకేనా? దేవుని మాట వినండి. యు ఆర్ సర్వింగ్ గాడ్. ఈ లేఖన భాగంలో మనకు తెలియపరిచేది అదే. వి ట్రస్ట్ ఇన్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ అస్. అంటే వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దిస్ ఆల్ మైటీ గాడ్. ఇంకో మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13. కావాలంటే రాసుకోనండి. ఈ మాట మీకు ఎప్పుడు భయం వేసినా ఈ మాట చదువుకోండి. ఎప్పుడు లో అనిపించినా,
Do not fear anything except the Lord Almighty. He alone is the Holy One. If you fear Him, you need fear nothing else. Wow. ఎంత పవర్ఫుల్ మాట చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడును అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. యు హ్యావ్ టు ఫియర్ గాడ్. దేవుని మాటలు, దేవుని గాడ్ ఆల్ మైటీ, దేవుని భయం కలిగి ఉంటే ఇంకెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆమెన్, ఆమెన్ చెప్పండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. రోగమునకు భయపడాల్సిన అవసరం లేదు, వ్యతిరేకతకు భయపడాల్సిన అవసరం లేదు, ఈ గొలియాతుకు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కృంగదీస్తే ఈ సూటిపోటి మాటలనే, వ్యతిరేక మాటలనే మీ చుట్టూ ఉన్న మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని భయం కలిగి ఉంటే ఆయన మనలను నడిపిస్తాడు. బికాస్ హీఈస్ ద హోలీ వన్, హీఈస్ ది ఆల్మైటీ గాడ్. ఆమెన్, హల్లెలూయా. ఇంకో చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇది వేరే టాపిక్లోనికి నేను వెళ్తున్నాను, కానీ ఈ మాట రిలవెంటే. దేవుని పని గురించి చెప్పినప్పుడు, దేవుని మాట పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు, నెహెమ్యా దేవుని మందిరాన్ని తిరిగి కడతా ఉన్నప్పుడు, ప్రాకారాలు కడతా ఉన్నప్పుడు ఆయనకు బొచ్చెడు వ్యతిరేకత వచ్చింది, ఎంతో వ్యతిరేకత వచ్చింది. అవునా? నేను దేవుని మాట పట్టుకుంటాను, నువ్వు పట్టుకుంటావు. ఆపోజిషన్ వచ్చింది, అడ్డుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, రాసుకోండి, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాల్లో నెహెమ్యా ఏమంటాడు, సో ఐ రిప్లైడ్ బై సెండింగ్ దిస్ మెసేజ్ టు దెమ్, ఐ ఆమ్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్, ఐ కెనాట్ స్టాప్ టు కమ్ అండ్ మీట్ విత్ యూ. 4 times they sent the same message and each time I gave the same reply. 4 సార్లు ఆయన రెస్పాండ్ అవుతాడు. అడ్డుకున్నప్పుడు ఏమంటాడు, నేను దేవుని గొప్ప కార్యం చేస్తున్నాడు అంటాడు. డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి తెలుసా? యూ హ్యావ్ టు కట్ ద డిస్ట్రాక్షన్స్. డిస్ట్రాక్షన్, నువ్వు దేవుని పని చేపట్టినప్పుడు వస్తాయి, శత్రువులు లేస్తారు, వ్యతిరేకత లేగుస్తుంది, కానీ డిస్ట్రాక్ట్ అవ్వద్దు. కనీసము వెళ్ళి కలవలేదు కూడా. డిస్కషన్ అంటాడు, పంచాయతీ అంటాడు, నువ్వు వెళ్ళి మాట్లాడి కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. నీ దేవుని పనిలో బిజీ అయిపోవాలా. ఆమెన్. దేవుని పనిలో నువ్వు బిజీ అయిపోవాలా. దట్ ఈస్ వాట్ నెహెమ్యా డిడ్. ఉత్తరం ఇచ్చాడు అంటే, ఈరోజు రేపంటే ఉత్తరాలు లేవు కదా, వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, డిస్కషన్ కాదు. అడ్డుకుంటే దేవుని పనిలో బిజీ. ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేటర్ వర్క్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు డిస్ట్రాక్షన్ చేస్తారు? ఈరోజు రేపు నేర్చుకున్నా. యవ్వన సేవకుడిగా నాకు వచ్చే డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా క్యాన్సిల్ ఇట్, క్లోజ్ ఇట్. హల్లెలూయా, ఆమేన్. మీరు మీ లైఫ్లో కూడా, మీ పని విషయంలో, మీ జీవితం విషయంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా వాటిని క్లోజ్ చేసేసేయండి, వాటిని వ్యతిరేకించేసేయండి. హల్లెలూయా. ఈరోజు ఏం నేర్చుకున్నాం? అంశం యొక్క టాపిక్ ఏంటి చెప్పండి? నెగిటివ్ వర్డ్స్ చెప్పే వాటిని, నెగిటివ్ వర్డ్స్ని మనము ఎదిరించాలి, వ్యతిరేకించాలా. అది ఎక్కడి నుంచి వచ్చినా నెగిటివ్ మాటలకు అనుమతిస్తే మొట్టమొదటిగా మన లైఫ్లో డిలే జరుగుతుంది. రెండవదిగా మన లైఫ్లో డిస్కరేజ్మెంట్ వస్తుంది. మూడవదిగా వి ఫీల్ డిసప్రూవ్డ్. నాలుగవదిగా డౌట్ ఫేస్ చేస్తూ ఉంటాం. మనం ఏం చేయాలి? వాటికి 2 విషయాలు ఎలా ఎదిరించాలంటే, రిమెంబర్ యూ హ్యావ్ టు సర్వ్ గాడ్. దేవుని మాట పట్టుకోవాలా. యూ హ్యావ్ టు ఫియర్ గాడ్, నాట్ హ్యూమన్ బీయింగ్స్. ఈ నెగిటివ్ వర్డ్స్ చెప్పే వారికి భయపడద్దు, కానీ ఈ నెగిటివ్ వర్డ్స్ చెప్పిన వారిని ఓడించే శక్తినిచ్చే దేవునిలో ఆయనకు భయపడి, ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. రెండవదిగా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎటువంటి మిమ్మల్ని తప్పుత్రోవ పట్టించే డీవియేషన్స్ వచ్చినా వాటిని మనము క్లోజ్ చేయాలి. వాటికి మనం దూరం ఉంటే మనము సక్సెస్ఫుల్ అవుతాం. షార్పనింగ్, స్టార్టింగ్లో చెప్పినట్లుగా మన టూల్ని షార్పెన్ చేసుకుంటే, ఆ స్కిల్తో పనిచేస్తే గొప్ప అభివృద్ధిని మనం చూస్తాం. హల్లెలూయా. అభివృద్ధి చూడట్లేదు బ్రదర్, నేను సక్సెస్ చూడలేకపోతున్నానంటే ఎక్లీసియాసిస్ 10:10 చదవండి.
టేక్ టైమ్ టు షార్పెన్ యువర్ సెల్ఫ్, షార్పెన్ సో దట్ యూ విల్ వర్క్ మోర్ ఎఫెక్టివ్లీ. తద్వారా మనము గొప్ప అభివృద్ధిని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకోనండి.